కోవూరు ఎమ్మెల్యేగా చంద్రబాబు రెడ్డి గెలవబోతున్నాడు. నెల్లూరు ఎంపీగా ఈశ్వరరెడ్డి మెజార్టీ గెలవబోతున్నాడు. రాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండో దఫా ద్రవిడ స్వీకారం చేస్తున్నాడు. కోవూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలుపొందుతారు. ఎంపీగా వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలుపొందుతారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రశాంత్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. సీఎం వచ్చి నారా చంద్రబాబు నాయుడు. మన ఆంధ్రప్రదేశ్ కొంచెం బాగుపడాలన్నా, ఫ్యాక్టరీలు రావాలన్నా, అదే బాగుపడాలంటే నారా చంద్రబాబు రావాలి. టీడీపీ వస్తుందని అందరి అభిప్రాయం, నా అభిప్రాయం కూడా అదే. ఎమ్మెల్యేకి ఎవరు వస్తారని? ప్రశాంత్ రెడ్డి గారు వస్తారని. ఎంపీగా ఈయన రెడ్డి గారు, ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వస్తారు. ఆయన ఎంపీ. సీఎం గారు అంటే ప్రశాంత్ రెడ్డి కదా, చంద్రబాబు గారు. కోవూరు నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా, వేమిరెడ్డి ప్రభాకర్ ఎంపీగా గెలుస్తాడు. చంద్రబాబు సీఎం అవుతాడు. సీఎంగా చంద్రబాబు నాయుడు, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. నాకు తెలిసి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలవచ్చు అనుకుంటున్నాను. ఎంపీగా విపిఆర్ గెలుస్తారు. ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనుకుంటున్నారు? సిబిఎన్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎంగా చంద్రబాబు నాయుడు. కోవూరు అసెంబ్లీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మేడం గెలుస్తారు. ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తారని మా అభిప్రాయం. ముఖ్యమంత్రిగా రేపు రాష్ట్రం మొత్తం మీద 100 చిల్లర సీట్లతో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తాడని మాకు నమ్మకం. ఎంపీగా వేణుమతి విజయసాయిరెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యేగా నల్లపరెడ్డి ప్రసన్న కుమారి గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. మంత్రి జగన్మోహన్ రెడ్డి కాబోతున్నారు. ప్రశాంత్ రెడ్డి కోవూరు నియోజకవర్గం సీఎంగా చంద్రబాబు రావాలి. ఎంపీగా అదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. నియోజకవర్గానికి ప్రశాంత్ రెడ్డి మేడం గెలుస్తారు. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలబోతున్నారు. ఇదే ఆశల ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కాబోతున్నారు. కోవూరు నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి మంచి మెజార్టీతో గెలుస్తారు. అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి విజయసాయిరెడ్డి కూడా అత్యధిక మెజార్టీతో గెలిచి మన రాష్ట్రంలో మరోసారి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని గట్టి నమ్మకంతో చెప్తున్నాం.